హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అక్కేంటి కాయలు పట్టుకొని తెగ నవ్వేస్తుంది అనుకుంటున్నారా? ఇవైతే ఇప్ప కాయలు ఫ్రెండ్స్. ఇప్ప చెట్టు కింద కూర్చున్నాం వంటలకు వెళ్తే, అక్కడ కింద రాలినాయి. మీకు చెప్దాం చూపిద్దామని చెప్పి అయితే చిన్న వీడియోని అయితే తీసిన ఫ్రెండ్స్. మనం దీపం నూనె తీసుకొచ్చుకుంటూ ఉంటాం షాపుల్లో, అది ఇప్ప నూనె. ఆ ఇప్ప నూనె అన్నది వీటితోనే తయారవుతుంది. ఎలా తయారవుతుంది అంటే, నా చేతిలో చిన్న రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, బ్రౌన్ కలర్లో, ఆ కాయను 2 ముక్కలు చేసి అట్లా ఆ కాయలన్నీ ఇసురితే 2 ముక్కలు అవుతాయి. వాటిని తెగ ఎండినాక గానుగలో వేసి పట్టిస్తే మాత్రం ఆయిల్ అయితే వస్తుంది. మనం ఎక్కువ ఇప్ప నూనెనే యూజ్ చేస్తూ ఉంటాం పూజకు. ఇదేనండి ఇప్పకాయ అంటే. ఈ పండ్లు కింద రాలితే గొర్రెలు మేకలు కూడా తింటాయి, అలాగే ఇప్ప పూను కూడా తింటాయి. ఇప్ప చెట్టు నుండి అయితే చాలా లాభాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి తెలుసు ఇప్ప చెట్లు అనేది అయితే కామెంట్ చేయండి. మేము చిన్నగా ఉండగా ఇప్పకాయ ఏరడానికి అయితే ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళం మా అమ్మ వాళ్ళతో.